బాబొస్తే సంపద సృష్టి ఇది ఎలా సాధ్యం అంటే రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయి అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అది నిజమయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నట్టు ప్రాప్ ఈక్విటీ ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ ఏజెన్సీ చెప్తే, దీంట్లో 30 ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలను ఈ సంస్థ పరిశీలించింది. ఈ నివేదిక ప్రకారం లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఏడాది అక్టోబర్ మధ్యకాలంలో 25 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల ధరలు 65% వరకు పెరిగినాయి. అదే సమయంలో 5 నగరాల్లో ధరలు తగ్గినాయి. ధరలు బాగా పెరిగినటువంటి నగరాల్లో జయపుర 65% పెరిగితే ఆగ్రా 59% పెరిగింది. ఆ తర్వాత హయ్యెస్ట్ ఉంది గుంటూరు 51% పెరిగినాయి. గుంటూరు నగరంలో ఏది ఆస్తుల విలువలు అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ. మంగళూరు 41%, చండీగఢ్ 34%. ఇది టాప్ 5లో ఉన్నాయన్నమాట. ఇకపోతే భోపాల్, మొహాలి, సోనేపట్, త్రివేంద్రం, మైసూర్ నగరాల్లోనేమో 26% డౌన్ అయిపోయినాయి రేట్లు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో లెక్క చూసుకుంటే గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇళ్ల ధరలు ఆకర్షణీయంగా పెరిగినాయి. ఒక చదరపడుగు నిర్మాణ స్థలం గుంటూరులో 3,429 నుంచి ఏకంగా 5,169 రూపాయలు సగటున లెక్క పెరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో 5,821 నుంచి 7,519కి చేరింది. విజయవాడలో 3,932 నుంచి 4,743 రూపాయలకు పెరిగింది. ఉత్తర భారతదేశంలో నగరాన్ని జైపుర, ఆగ్రా, చండీగఢ్, భివాడి, ఇండోర్ నగరాల్లో ఇళ్ల ధరలు 20% నుంచి 60% వరకు పెరిగినాయి.